మహోన్నతమైనటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. ఒక్క నిమిషం అండి. మనం సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఉన్నాం కదా. అంటే ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూసినటువంటి సంగతుల్లో అహరోను చనిపోయిన తర్వాత వీళ్ళ ప్రయాణం ముందుకు సాగిందండి. మొదటేమో కనానీయులు వీళ్ళు జయించిన తర్వాత, వీళ్ళని చెరబట్టిన తర్వాత దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఇశ్రాయేల్ చేతికి అప్పచెప్పారు. 1-3 వచనాల్లో ఇశ్రాయేలు కనానీయుల్ని జయించిన విషయం మనం చూస్తాం. అంటే కనానీయులు అనేది 7 జాతుల వారు అయితే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని జయించారండి. ఈ భాగంలో ఆ ప్రాంతాన్ని ఏమన్నారంటే అరాతీల మార్గంలో వచ్చున్నారని చెప్పాడు. కనానీయుడు అనేటువంటి అరాదు రాజు అరాదు ప్రాంతాన్ని జయించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 4-9 వచనాల్లో మళ్ళీ ఇశ్రాయేలు మోషే దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు మాకు ఆహారం లేదని, నీరు లేవని, చవిచారల్ని సారం లేనటువంటి ఆహారాన్ని మీరు మాకు ఇచ్చారని తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తాపకర్మ సర్పలు పంపించాడు. అక్కడ చాలామంది చచ్చిపోతున్నప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళ మార్పుని బట్టి వాళ్ళ తప్పిదాలు ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు క్షమించి వాళ్ళు ఎలా రక్షించబడాలో ఒక సూత్రాన్ని చెప్పాడండి. అక్కడ 10-20 వచనాలు మనం చూస్తుంది ఏంటంటే వాళ్ళ ప్రయాణం ఓబోతు నుండి 10వ వచనంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, తర్వాత ఇశ్రాయేలు సాగి ఓబోతులో దిగిరి. ఇప్పుడు ఓబోతులో నుండి వాళ్ళ ప్రయాణం సాగింది. 20వ వచనం వచ్చిన తర్వాత పిస్కా కొండకు వచ్చిరన్నాడండి. అంటే పిస్కా కొండ వరకు ప్రయాణం సాగింది. ఆ తర్వాత 21 నుంచి 32 వరకు మనం చూస్తుంది ఏంటంటే, ఈ కనాను జనాంగంలో ఒక జనాంగాన్ని అమోరీల రాజు అయినటువంటి బాషాన్ని, హెష్బోన్ రాజు అయిన సీహోన్ని, అంటే 35 వరకు వీళ్ళిద్దరిని జయించినటువంటి సందర్భం మనం చూస్తామండి. అంటే బాషాన్ రాజు అయిన ఓగు, హెష్బోన్ రాజు అయినటువంటి సీహోన్. అంటే సీహోన్ జయించిన విషయం ముందు ఉంది. 21వ వచనంలో ఇశ్రాయేలు అమోరీల రాజు అయిన సీహోన్ వద్దకు దూతను పంపి, అంటే వీళ్ళు ఈ అమోరీల ప్రాంతం మీదుగా వెళ్ళాలి, దూతను పంపి ఇట్లాగా మీ ప్రాంతం మీద వెళ్తాం, మీ నీళ్లు తాగం, మీ పంటలు పాడు చేయము, రాజమార్గం మేము వెళ్తామని అనుమతి కోరినప్పుడు వాళ్ళు అనుమతి ఇవ్వలేదండి. రాజు కొంతమందిని సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పాపం పండేంత వరకు దేవుడు వెయిట్ చేసాడండి. ఒకసారి ఈ సందర్భాన్ని చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 16వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ కనాన్ దేశాన్ని ఎప్పుడు ఇస్తా అని చెప్పాడంటే కారణం ఒక సంఘటన చెప్పాడండి. మనకందరూ తెలిసిందే. 15వ అధ్యాయము 16వ వచనంలో ఆదికాండము పదిహేనో అధ్యాయము 16వ వచనం. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక, అంటే ఈ కాంటెక్స్ట్ మనకు అర్థం కావడానికి అబ్రహాముకి సంతానం వేస్తాను మరలా చెప్తున్నప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలోనే చెప్తాడండి. కనాను భూభాగాన్ని గురించి స్వాస్థ్యంగా ఇచ్చి, అంటే తమది కాని దేశంలో 400 సంవత్సరాలు పరాయవాసులుగా బానిసలుగా ఉంటారు, తర్వాత మిక్కిలి సంపద బయటకు వస్తారు అనే విషయాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఆ మాట చెప్పిన సందర్భంలోనే 16వ వచనం అంటున్నాడు, ఎప్పుడు ఇస్తాడు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా అంటే
అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రాహాంతో చెప్పాను. అంటే 4 తరాలు తర్వాత అబ్రహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబు అబ్రహాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు పిల్లలు ఉన్నారు చూడండి, ఇది 4వ తరంగా దేవుడు చూస్తున్నాడు. ఈ 4వ తరం వారికి అప్పుడు కనాను దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని ఇస్తానని చెప్తూ అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదన్నాడండి. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనం సంఖ్యాకాండం ఒకసారి చదువుతున్నప్పుడు అమోరీల రాజుని సీహోనునకు దూతను పంపినప్పుడేమో సమాధానంతో దూతను పంపించాడు. వాళ్ళ మార్గం గుండా వెళ్తానని పర్మిషన్ కోరితే తిరుగుబాటు చేశాడండి. సహాయం చేయవలసిన పోయి ఏమాత్రం కూడా కనికరం లేకుండా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అది పాపచర్యగా చూశాడు. అది పాపం పరిపక్వమైంది. పాపం పరిపక్వమైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ఇశ్రాయేలు చేతికి అప్పచెప్పాడండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపం చేసిన మనిషికి వెంటనే శిక్ష దేవుడు ఎందుకు అనుమతించడంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. మారుమనసు పొందే విషయంలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే బ్రతుకుతాడు. అలాగా మారుమనసు పొందకుండా అలాగే అవిధేయతలో కొనసాగుతూ ఉంటే పాపం ఒక రోజున పరిపక్వం అయిద్దండి. పాపం పండింది అంటారు చూడండి, అదే వీడి పాపం పండే రోజు వచ్చిందిరా, దగ్గరకు వచ్చిందిరా అని అంటాం. అలాగనే ఈ అమోరీల అక్రమం ఇంకా పెరగాలి. అప్పుడు వరకు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని ఇశ్రాయేలుకి ఇవ్వడం. అలా వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే వీళ్ళ పాపం పండిందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళని ఇశ్రాయేలుకి అప్పచెప్తాడండి. అది మనం ఈ సందర్భంలో అమోరీని జయించే సందర్భంలో ఈ హెష్బోన్ రాజు అయినటువంటి సీహోన్ను దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పచెప్పాడండి. మనం 30 వరకు చదువుకున్నాం కదా, 32 వరకు చదువుకున్నాం నాకు తెలిసి. 31వ వచనంలో అట్లు ఇశ్రాయేలు అమోరీల దేశంలో దిగిరి మరియు యాజీర్ దేశమునకు సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశం చేసుకొని అక్కడున్న అమోరీలను తోలివేసిరి. అంటే ఇప్పుడు ఆ అమోరీల దేశం అంటే హెష్బోను ప్రాంతం అంతా కూడా ఏం చేశారంటే ప్రతి పల్లెని ప్రతి పట్టణాన్ని జయిస్తూ ప్రజలను అక్కడ ఉన్నవాడిని కనానీల్ని చంపేసి వాళ్ళని పారదోలుతూ ఆ ప్రాంతం నుంచి కొంతమందిని ఆ భూభాగాన్ని ఏం చేశారు స్వాస్థ్యంగా అంటే వాళ్ళు ఆక్రమించేశారు ఇశ్రాయేలు. ఇప్పుడు 33వ వచనం నుంచి బాషాన్ ప్రాంతం వస్తారండి. బాషాన్ ప్రాంతం వారు తిరిగి బాషాన్ మార్గముగా వెళ్ళినప్పుడు ఒకసారి మీ మ్యాప్ ఒకసారి తీస్తారా? మనకి అంటే నా దగ్గర ఉన్న బైబిల్లో ఇశ్రాయేల్ గోత్రాలు ఇశ్రాయేల్ గోత్రం తెలుగు పాలస్తీనా పాఠం చూడండి, చివరి మ్యాప్ మీ బైబిల్లో 2వ మ్యాప్ అనుకుంటాండి. అది మొదటి మ్యాప్ ఏమో అబ్రహాం ప్రయాణాలు ఉంటుంది. 2వ మ్యాప్లో ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఉంది చూడండి. బాషాన్ అనే ప్రాంతం ఉంది కదా, కనిపిస్తుందా? మోయాబీలు, అమ్మోనీలు, బాషాను ఏమన్నా చూసారా మ్యాప్లో ఎవరైనా? హలో, జూమ్లో పాల్గొన్నవారు. బాషాను అని చూడండి, పైన కిన్నెరెతు సముద్రం అనేది పైన చూడండి. 2వ మ్యాప్ చూడాలండి. అంటే యోర్దానికి తూర్పు భాగాన ఇప్పుడు యోర్దాన్ దాటి వెళ్ళే సంఘటన ఏమో మన యెహోషువ గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు వీళ్ళు ఎదోము దాటి మోయా ప్రాంతం మీదుగా ఇప్పుడు యోర్దానికి తూర్పు భాగాన్ని జయిస్తున్నారండి. ఈ బాషాన్ అనేది మీరు మ్యాప్లో చూడవచ్చు. అక్కడ అఫేకు, కిన్నెరెతు సముద్రము, బాషాను, ఈ గలియా సరస్సుకి
తూర్పు భాగం ఉండిద్దండి బాషాన్. అప్పుడు ఈ ప్రాంతం వచ్చారు వాళ్ళు. 33వ వచనంలో వారు తిరిగి బాషాన్ మార్గంలో వెళ్ళినప్పుడు బాషాన్ రాజు అయిన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా, అంటే బాషాన్ రాజు అయిన ఓగును అతని సమస్తమును, వీళ్ళతో ఇశ్రాయేల్ యుద్ధం చేయడానికి దిగారు. ఆ ప్లేస్ ఏంటంటే ఎద్రోయిము. యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతని భయపడకము, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతని. అంటే యుద్ధం చేయకముందే దేవుడు మోషేని ధైర్యపరుస్తూ, నువ్వు అతనికి ఏమాత్రం కూడా నువ్వు భయపడగాకు, నిశ్చయంగా నేనేం చేస్తానని చెప్తున్నాడంటే, అతన్ని 34వ వచనంలో అతని భయపడకు, నేను అతని సమస్తమును అతని దేశం నీకు అప్పగించుతని. నీవు హెష్బోన్లో నివసించిన అమోల్ రాజును సీహోను చేసినట్లు, పైన మనం చదువుకున్నాం కదా 21, 32 వచనాల్లో హెష్బోన్ రాజు అయినటువంటి సీహోను జయించినట్లుగా ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ బాషాన్ రాజును ఓగును కూడా జయించడానికి దేవుడు మోషేకి అధికారం ఇస్తున్నాడు. అతని దేశం నీ చేతికి అప్పగించుతని, నీవు హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేదువు. కాబట్టి వారు అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా, అంటే ఇప్పుడు ఈ ఓగుకి అతని సంతానాన్ని కూడా ఒకడు కూడా శేషించకుండా మిగిలికుండా, కాబట్టి వారు అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్తమును హతం చేసి అతని దేశను స్వాధీనపరచుకున్నది. అంటే ఈ భాగంలో మనం చూస్తే ఏంటంటే బాషాన్ రాజు అయినటువంటి ఓగుని జయించినటువంటి విషయం మనం చూస్తామండి. బాషాన్ రాజు అయినటువంటి ఓగును జయించిన విషయం ఇది కృత తరం వాళ్ళకి తర్వాత కాలంలో కూడా వివరిస్తూ వచ్చాడండి. మనం ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు కూడా దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నప్పుడు, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో కూడా ఒక్కసారి 2వ వచనంలో, అయితే 1 నుంచి చదువుదాం. మనము తిరిగి బాషాన్ మార్గం వెళ్ళినప్పుడు బాషాన్ రాజును ఓగును అతని ప్రజలందరూ ఎద్రేయిలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకము, అతన్ని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించున్నాను. హెష్బోన్లో నివసించిన అమోల్ రాజుని సీహోనుకు చేసినట్లు ఇతనికే చేస్తావని చెప్పాను. అంటే ఇట్లాగా మనం 3వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు జరిగిన సంగతిని ఏం చేస్తాడంటే మోషే కొత్త తరం వాళ్ళకి వివరిస్తూ వస్తాడండి. అంటే ఇక్కడే కాదు, మనకు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నటువంటి చిన్న సంఘటన ఏంటంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చే క్రమంలో అమోరీల అక్రమం పరిపూర్ణమైంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 4వ తరం వాళ్ళకి, అబ్రహాం మొదలుకొని 4వ తరం వాళ్ళకి ఈ భూభాగాన్ని ఏం చేస్తాడంటే వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తున్నాడండి. అప్పుడు 33, 35 వచనాలు మనం ఈ పేరాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చు అంటే, బాషాన్ రాజుని ఓగుని జయించిన విషయం. బాషాన్ రాజు అనేటువంటి ఓగుని జయించిన విషయం, బాషాను రాజు అయినటువంటి ఓగును జయించిన విషయం. అంటే ఇదంతా కనాను ప్రాంతమే. కనాను దేశానికి సంబంధించిన భూభాగంలో ఒక ఏరియా అండి బాషాను అనేది. మనం మ్యాప్లో చూసినప్పుడు ఇది యోర్దానుకు తూర్పు భాగంలో గలియా సరస్సుకి తూర్పు భాగాన్ని ఉండిద్దండి. ఈ బాషాన్ ప్రాంతాన్ని జయించారు. ఇప్పుడు టోటల్గా మనం యోర్దాన్ తూర్పు భాగంలో ఏ ప్రాంతాలు జయించారండి కనానుకు సంబంధించినవి?
కనాను దేవుడు అబ్రహాం వాగ్దానం చేసినటువంటి వాగ్దానం మేరకు ఇప్పటి వరకు కనానీలటువంటి భూభాగాన్ని ఏవేవి జయించారండి? హెష్బోన్ రాజు అయినటువంటి సీహోన్ అను బాషాన్ రాజు ఓగుని. అంటే ఈ అమోరీల దేశాన్ని దేవుడు ఏం చేస్తాడంటే భవిష్యత్తులో 2.5 గోత్రాల వరకు స్వాస్థ్యంగా ఇస్తాడండి, యోర్దాను తూర్పు భాగం. అంటే ఇశ్రాయిల్లో ఏ గోత్రాల వారు మనకి ఈ భాగాన్ని పంచుకున్నట్టుగా చూస్తాం. ఈ తూర్పు భాగాన్ని పంచుకున్నట్టుగా చూస్తాం. గుర్తుందా? ఐడియా ఉందా? రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం. ఇది అంటే మోషే దగ్గరకు వచ్చి, అంటే వాస్తవానికి వీళ్ళకి పశువులు కానీ మందలు కానీ మనుషులు కానీ సంఖ్య ఎక్కువ అండి. అంటే యెహోషువ కంటే ముందే మోషే కాలంలోనే జయించారు కాబట్టి అడుగుతారు ముందే, మాకు ఇది స్వాస్థ్యంగా ఇవ్వండి, మేము మా సహోదరులు భూభాగాన్ని స్వాస్థ్యంగా మిగిలిన ప్రాంతాన్ని జయించేంత వరకు మేము మీతో కూడా వస్తాం అని మాటిస్తారండి. అంటే అలాగ దేవుడు వీళ్ళకి ఇవ్వమని పర్మిషన్ ఇస్తాడు. అది మనం తర్వాత భాగంలో చదువుతామండి. రైట్. 21వ అధ్యాయం మొత్తం మనం చదువుతున్నప్పుడు మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ అధ్యాయాన్ని ఏ మార్చేది గుర్తుపెట్టుకుందాం, తర్వాత ఒక నీతి నేర్చుకొని మనం వెళ్దామండి. ఇంకొక 22వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 21వ అధ్యాయాన్ని మనం ఏ మార్చేది గుర్తుపెట్టుకోవచ్చండి. 21వ అధ్యాయం అంటే నేను రాసుకుంది ఏంటంటే అరణ్యంలో ఏది చెప్తున్నాను సహోదరు, ఇంకోటి కూడా కలుపుకుందాం దాంట్లో. అంటే అది కొద్దిగా అవసరంతో కూడింది కాబట్టి అరణ్యంలో ఇతర సర్పం ఎత్తుట, అరణ్యంలో ఇది కూడా రాసుకుందామండి. ఎందుకంటే ఇతర సర్పం యేసుప్రభు యొక్క బలియాగానికి సింబాలిక్గా దేవుడు పాత నిబంధన నిలబెట్టాడు. యేసుప్రభు అరణ్యంలో ఎత్తబడతాడు. సర్పం కాడు గురైన వాళ్ళు ఆ ఇతర సర్పం చూసినప్పుడు ఎలా బ్రతుకుతారో, పాపల చేతన అపరాధం చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనుషులు, అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ జాతి వాళ్ళైనా సరే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచితే ఆ కలువరి శిలువలో చనిపోయిన యేసుని విశ్వసించినప్పుడు ఆ యేసుప్రభు మానవాళికి ఏం కలుగు చేస్తాడంటే రక్షణ, పాప క్షమాపణ కలుగు చేస్తాడండి. అయితే అది కూడా కలిపి రాసుకుందాం. అరణ్యంలో మోషే ఇతర సర్పం ఎత్తుట, ఇశ్రాయేలు అమోరీల రాజైన సీహోన్ను, బాషాన్ రాజైన ఓగును జయించుట. అమోరీల రాజైన సీహోన్ను, బాషాన్ రాజును ఓగును జయించుట. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం చదవటం వల్ల మనకేంటండి బోధ? ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధ బోధ ఏమైనా ఉందా? యేసుక్రీస్తు వారు మనుషులందరి అపరాధాల కొరకు ఆయన అప్పగించబడి మనం ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బ్రతికించడానికి యేసుప్రభు అరణ్యంలో లేకపోతే యూదులందరి చేత నిరాకరించబడి రోమా ప్రభుత్వం కఠినమైన దండన శిలువ మరణానికి అప్పగింపబడ్డప్పుడు యేసుప్రభు యొక్క మరణం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనల్ని రక్షిస్తాండి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన వాడు మనకి ఎలా రక్షణ కలుగు చేస్తారు అనిపిస్తుంది. అంటే యేసుప్రభు చనిపోవటం అనేది దేవుని సంకల్పం అయితే, చనిపోయిన వ్యక్తి ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల, అది వాస్తవానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు కాబట్టి
మనం పాప జీవిత విషయంలో చనిపోయి నీతి కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఆయన మరణం ఏం చేస్తుంటే మనల్ని బ్రతికిస్తాయండి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా లోకంలో నశించిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వైపే చూడాలండి. యేసుక్రీస్తు మాత్రమే మానవాళికి రక్షణ కర్త. అందుకే అపోస్తుల కార్యంలో మనం అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఈ నామం తప్ప పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ మనుషులకి ఇవ్వబడినటువంటి ఏ నామంలో కూడా రక్షణ లేదు అనే మాట చెప్తాడండి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటాడండి. యేసు ప్రభు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, కేవలం ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, సర్వమానవాళికి కూడా యేసు ప్రభు రక్షణకర్తగా దేవుడు నియమించాడండి. మనుషులందరూ పాపం చేత అపరాధం చేత స్థితిలో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులు బ్రతికించబడటానికి క్రీస్తునందు ఏం చేయాలంటే విశ్వసించాలి. ఆ విశ్వాసం ఎలాంటిదే ఉండాలంటే కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా మన కొరకు ఒకటి చనిపోయారు కాబట్టి మనం బ్రతికే బ్రతుకు మన కొరకు కాకుండా మన కొరకు చనిపోయి మృతులను లేచినటువంటి క్రీస్తు యేసు విశ్వాసం వల్ల మనం బ్రతకాలండి. అంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి, నా పాపన కొరకు చనిపోయాడు కాబట్టి ఇక బ్రతికే బ్రతుకు నా కొరకు బ్రతకూడదు. నా కొరకు బ్రతికిన బ్రతుకులో స్వార్థం ఉంది, నా కొరకు బ్రతికిన బ్రతుకులో అసూయ ఉంది, పక్షపాతం ఉంది. నా కొరకు బ్రతికిన బ్రతుకులో గత జీవితం అంతా కూడాను, గత కాలం అంతా కూడాను కలహాలతోనూ మత్సరాలతోనూ దురానుమానాలతోనూ ఇట్లాగా వ్యతిరేక భావాలతో బ్రతికినాను. యేసుప్రభు యొక్క జీవితం అర్థం చేసుకున్న మనిషి, యేసుప్రభులో ఉన్నటువంటి నిస్వార్థం, యేసుప్రభులో ఉన్నటువంటి త్యాగశీలత, యేసుప్రభులో ఉన్నటువంటి క్షమాగుణం, యేసుప్రభులో ఉన్నటువంటి ఆ సాధు స్వభావం ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు బ్రతికితే ఆయనలాగా బ్రతకాలి, లేకపోతే ఆయన కొరకు బ్రతకాలి అనుకునే ఒక వ్యక్తి విశ్వసిస్తే ఆ విశ్వాసం ఏం చేస్తా అంటే మనిషిని రక్షిస్తాడు. అంతే తప్ప యేసు నా కొరకు చనిపోయాడు అని మనం 100 సార్లు చెప్పుకున్నా మన రక్షణ రాదండి. ఈ బ్రతికే బ్రతుకు మన కొరకు కాకుండా ఆయన కొరకు బ్రతుకుతాం చూడండి. అలాంటి విశ్వాసంతో మనం వస్తే బాప్తిస్తం దగ్గరికి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనిషిని రక్షిస్తుంది. ఇంకో చిన్న సంఘటన ఏంటంటే ఇశ్రాయేలు యుద్ధ నైపుణ్యత కలిగిన వారేం కాదండి, ఆరుతేరిన వారు కాదండి. వాళ్ళ పక్షాన ఎవరో ఇలాగ యుద్ధం చేయగలిగే అంటే యుద్ధం చేసి వాళ్ళకి విజయాన్ని కలుగు చేస్తున్నాడు బాషాన్ రాజు అని ఓగుడు కానీ, ఈ హెష్బోన్ లేకపోతే అమోరియల్ రాజు అయినటువంటి సీహోన్ కానీ బలమైన రాజ్యాలండి. ఈ బలమైన రాజ్యాలను కూడా జయించడానికి వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి జయించారా, దేవుడు వారికి తోడుగా ఉన్నారా? కీర్తన గ్రంథం 135 కీర్తన 10వ వచనం చదువుతున్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు తమ పిల్లలకు వివరించే క్రమంలో చూడండి, 135 కీర్తనలో ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథము 135 కీర్తన అంటే మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ చిన్న సూత్రం ఏంటంటే, మనకన్నా బలవంతులైన వారు మన ఎదుట ఉన్నప్పుడు మన పక్షాన మనకన్నా బలవంతులు, వాళ్ళకన్నా బలవంతులైన ఆయన మన పక్షం ఉన్నాడు కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలండి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డేలా పడిపోతాం. వాస్తవానికి మనం వెనుకున్నటువంటి వ్యక్తి, మన బలపరిచే వ్యక్తి, మన ధైర్యపరిచే వ్యక్తి సమస్యలన్నిటికంటే అధికుడండి, గొప్పోడండి. 35వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుదామా? 10-12 వచనాల్లో ఇక్కడ అంటాడు, అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసిన వాడు. అంటే యెహోవాను స్తుతించే విషయంలో తర్వాత తరాల వాళ్ళు ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఏం చేస్తారంటే ఈ కీర్తన ద్వారా దేవుడు చేసిన కార్యం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ వస్తారండి. దావీదు కీర్తనలు అంటాను చూడండి, ఇది యాత్రా కీర్తన. అంటే ఇది కూడా ఇక్కడ చదువుతున్నప్పుడు 10వ వచనంలో అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసిన వాడు, అమోల్ రాజును ఓగును హతం చేసును, కనాను రాజ్యములన్నింటినీ పాడు చేసును, ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించును. అంటే ఈ మాటలను బట్టి వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వారు జయించారా అంటే కాదండి. కేవలం దేవుడు వారి పక్షానుండి బలవంతులైన వారిని కూడా, సూర్యులైన వారిని కూడా ఇశ్రాయేలు జయించగలగటానికి దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి అధికారం ఇచ్చాడండి. మనం ద్వితీయోపదేశకాండం చదువుతున్న, నెహెమ్యా గ్రంథాలు చదువుతున్న ఈ సంగతిలో
జ్ఞాపకం చేస్తూ వస్తారండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 3-6 వచనం చదివిన యెహోవా తానే ముందుగా ఉండి దేవుడు అబ్రహాం కానీ యెహోషువలకి లేకపోతే పితలకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇవన్నీ జయిస్తూ వస్తున్నాడనే విషయం చెప్తారండి. ఇంకో చిన్న మాట 136వ కీర్తనలో కూడా ఆ మాట 18-20 వచనాల్లో కూడా మనం చూడవచ్చండి. 136వ కీర్తన 18-20 వచనాల్లో కూడా ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేసును, ఆయన కృప నిరంతరమున్నను. అమోర రాజు అయినటువంటి సీహోన్ను ఆయన హతం చేసును, ఆయన కృప నిరంతరమున్నను. బాషన్ రాజు అయినటువంటి ఓగును ఆయన హతం చేసును, ఆయన కృప నిరంతరమున్నను. అంటే ఈ సంఘటనలు తర్వాత కాలంలో ఏం చేశారంటే తమ పిల్లలకి దేవుడు చేసిన కార్యాలను వివరిస్తూ వచ్చారండి. అంటే ఈ భాగంలో కూడా నేను చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే మన ఎదుట ఎంత బలమైనటువంటి శత్రువు అయి ఉండొచ్చండి, మన ఎదుట ఎంత బలమైనటువంటి సమస్య అయినా ఉండొచ్చండి, ఎంత బలమైనటువంటి కష్టమైన వచ్చి పడవచ్చండి. కానీ ఆ సమస్య కంటే కూడా నా శత్రువు కంటే బలవంతుడు మన పక్షాన ఉండ ఆయన దేవుడు, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. అంటే మనుషులను ఆశ్రయించి మనం మోసపోతామేమో, కానీ దేవుడిని ఆశ్రయిస్తే మాత్రం దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడండి. దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన సమయోచితమైన సహాయం అందిస్తాడండి. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. కేవలం వీళ్ళ శక్తో వీళ్ళ బలమో వీళ్ళ యొక్క ధైర్యమో కాదు జయించింది. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, మీరు ధైర్యంగా ఉండండి. అమోరు రాజు అయినటువంటి హెష్బోనుకు మీరు ఏం చేశారో ఈ బాషన్ రాజును ఓగు కూడా అది చేస్తారు అని ధైర్యపరిచాడు. వాళ్ళు నిర్మూలన చేస్తామని చెప్పాడు దేవుడు, వాళ్ళు అలాగనే నిర్మూలన చేశారండి. కాబట్టి ఈ పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు మనలో విశ్వాసం పెరగాలండి. దేవుడు సమస్తం చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఆనుకున్న వారిని, ఆయన శరణగోరిన వారిని, ఆయన పట్ల నమ్మకంగా ప్రవర్తించే వారిని దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు. అంటే నమ్మకస్తులకి దేవుడు తోడుగా ఉంటాడండి. మోసం చేసే మనస్తత్వం కలిగిన వారికి దేవుడు ఎటువంటి సహాయం చేయడండి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి వీళ్ళలో పాపం లేదు కాబట్టి ఈ సందర్భంలో మనం చూస్తే వాళ్ళు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి ఏం చేశాడంటే కనాను తూర్పు భాగాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చినట్టుగా చూస్తామండి. అప్పుడు మనం తర్వాత భాగంలో చూసేది ఏంటంటే ఈ 21, 22, 23, 24 అధ్యాయాలు లేకపోతే ఈ 3 అధ్యాయాలు మనం చూసే భాగం ఏంటంటే బాలాకు బిలాము చరిత్ర మనం చదువుతామండి. ఇది ఒక ఇశ్రాయేల్ చరిత్రలో మోయాబు ప్రాంతపు భూభాగం మీదకి వస్తున్నప్పుడు బాలాకు అనే రాజు, మోయాబు రాజు ఇశ్రాయేల్ యొక్క ఆ గుంపును చూసి భయపడిపోయి వాళ్ళని శపించి వాళ్ళని నాశనం చేయడానికి యెహోవా ప్రవక్త అయినటువంటి బిలామును రప్పిస్తాడండి. ఇది కొంచెం మనకు బాగా తెలిసిన స్టోరీ. ప్రభు చిత్తమైతే అది రేపు ప్రారంభించుకుందాం. 22వ అధ్యాయం నుంచి మనం ఈ బాలాకు బిలాము చరిత్ర మనం కొనసాగించుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఈ భాగాన్ని ఈరోజు ఇందరితో నేను ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభునామములో వందనాలండి. సోదరులు సమయిస్తూ ఉన్నాను.